ఇవాళ రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి 11 గంటలకు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నియోపోలిస్ కోకాపేట దగ్గర ఎగ్జిట్ రోడ్ను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాధాకృష్ణన్ నామినేషన్ పేపర్స్పై ఎన్డీఏ పక్ష నేతలు సంతకాలు చేయనున్నారు. ఆయనకు మద్దతుగా 20 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఎన్డీఏ పక్ష నేతలు సమావేశమయ్యారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలని ప్రధాని మోడీ కోరారు. ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను ప్రధాని స్వయంగా ఎంపీలకు పరిచయం చేశారు. అనంతరం రాధాకృష్ణన్ను సన్మానించారు. ఇవాళ మరోసారి ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఉదయం నిర్మాతలతో, సాయంత్రం ఫెడరేషన్ నాయకులతో ఫిలిం ఛాంబర్ సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో వేతనాల పెంపుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఉత్తర తెలంగాణలోని పలు ప్రాజెక్టులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించనున్నారు. ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్, మిడ్మానేర్ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఇవాళ లోక్సభ ముందుకు రానుంది. దీంతో సహా 4 బిల్లులను నేడు సభలో ప్రవేశపెట్టనున్నట్టు లోక్సభ సెక్రటేరియట్కు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఇందులో 113వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025తో పాటు గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆన్లైన్ గేమింగ్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. కేంద్రపాలిత ప్రాంతాన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్లో భాగస్వామిని చేయడానికి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. రేషన్ కార్డులు అడిగిన వాళ్లందరికీ ఇస్తున్నామని సీఎం రేవంత్ చిట్చాట్లో అన్నారు. శాంపిల్ స్కీములు పెట్టే సీఎం కానన్నారాయన. ఇందిరమ్మ ఇల్లు అర్హులకు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఎక్కడా డీవియేషన్ లేకుండా ఇస్తున్నామని, పథకం గ్రౌండ్ వరకు వెళ్లేలా చేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు విచారణ అర్హత లేదని, ఆ కమిషన్ సమర్పించిన నివేదికను కొట్టివేయాలని వారు కోరారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్, హరీష్ రావు వేరువేరుగా పిటిషన్స్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక ఆ విధంగా ఉందని వారు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అందరూ మద్దతివ్వాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ, లోక్సభకు కలిపి 60 మంది ఎంపీలు ఉన్నారని, వీళ్లంతా ఆయనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. కులగణనలో సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన లాంటి రాజ్యాంగ నిపుణుడు ఉపరాష్ట్రపతి అయితే దేశానికి మంచిదన్నారు రేవంత్.
ఏపీలో P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. పేదరికంపై ప్రజా భాగస్వామ్యంతో పోరాటమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేకాదు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 250 పేద కుటుంబాల బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. తాను కూడా ఒక మార్గదర్శినేనని, మాటలు చెప్పడమే కాదు చేతల్లో చూపిస్తాను అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ దత్తత తీసుకున్న ఆ కుటుంబాల బాగోగుల కోసం ఖచ్చితంగా సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ప్రఖ్యాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో సంజీవని పేరుతో ఒక బృహత్తర ఆరోగ్య పథకాన్ని తీసుకురానున్నట్టు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో తక్షణమే రంగంలోకి దిగిన కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ జాన్ పహాడ్ కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేశారు. తర్వాత ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. 1-2 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మద్యం కేసు పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ అని, ఇందులో వాస్తవాలు లేవని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని ములాఖతులో బొత్స కలిశారు. ఈ నెల 25న మాజీ సీఎం జగన్ రాజమండ్రికి రానున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో జగన్ ములాఖత్ కానున్నారు. ఈ విషయాన్ని మిథున్ రెడ్డికి తెలియపరిచినట్టుగా బొత్స చెప్పారు. ఈ ప్రభుత్వంలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా జరుగుతాయని, సదుపాయాలు కల్పిస్తారని అంచనా వేయనవసరం లేదన్నారు బొత్స. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతివ్వాలని వైసీపీ నిర్ణయించుకుంది. కొద్ది రోజుల క్రితమే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైఎస్ జగన్కు ఫోన్ చేసి మద్దతు అడిగారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని జగన్ సమాధానమిచ్చారు. తాజాగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతివ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని మంత్రి నారాయణ హితవు పలికారు. అమరావతి మునిగిపోతోందంటూ చేస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన ఆయన వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని సూచించారు. కొండవీటివాగు పరిసరాల్లో నీరు నిలిచిపోయిన నీరుకొండ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. పశ్చిమ బైపాస్ రహదారిపై వంతెన నిర్మాణంలో తొలగించిన మట్టిని వాగు ప్రవాహానికి అడ్డుగా వదిలేయటమే ప్రస్తుత పరిస్థితి కారణమని మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణ పనులు జరిగేటప్పుడు వర్షం పడితే గుంతల్లోకి నీళ్లు చేరటం సహజం. అంత మాత్రానికే ఐకానిక్ భవనాలు మునిగిపోయాయని ప్రచారం చేయటం సరికాదని అన్నారు. తెలంగాణలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి కృష్ణారావు గుడ్ న్యూస్ చెప్పారు. ఎకరాకు 10,000 నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. వర్షాలు, వరదలకు భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఆదిలాబాద్ అంకొలి శివారులో వరదల కారణంగా దెబ్బతిన్న పంటల్ని మంత్రి జూపల్లి పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ పరిహారం చెల్లించలేదని, కాంగ్రెస్ సర్కార్ మానవతా దృక్పథంతో ఎకరాకు 10,000 ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కొమురం భీం జిల్లా జైనూరు మండలం మార్లబాయ్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. ఆ తర్వాత కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో కలిసి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో పాటు నిద్రించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి సాయిరాం కాలనీ నీట మునిగింది. కొత్త చెరువు అలుగుపారటంతో వరద నీరంతా సాయిరాం కాలనీలోకి చేరింది. దాంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు, పాలకులు స్పందించి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరద ముప్పు నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. వికారాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పూడూరు మండలం మన్సన్పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో మన్సన్పల్లి, పరిగి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
అధికారులు సూచించారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో కరకట్టకు ఆనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించారు. కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని మంత్రి అనగాని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ అధికారులు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేసినట్టు వెల్లడించారు. సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పుటేరు ఆక్రమణలు, కిక్కిస తొలగింపు పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారుల్ని ఆదేశించారు. ఆకివీడు మండలం దుంపగడప దగ్గర ఉప్పుటేరు నీటి ప్రవాహాన్ని ఆమె పరిశీలించారు. కొల్లేరు, ఆకివీడు ఎగువ ప్రాంతాల వరద నీరు ఉప్పుటేరు ద్వారానే సముద్రంలో కలుస్తాయి. ఉప్పుటేరులోని ఆక్రమణలు, కిక్కిస వరద నీటిని సముద్రంలోకి వెళ్లకుండా అడ్డుపడటంతో వరద ముంపు ఏర్పడుతోందని అధికారులు వివరించారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో డ్రోన్ కలకలం రేపింది. అన్నవరం క్వారీలో పనులను డ్రోన్ కెమెరాలతో 2 వ్యక్తులు షూట్ చేశారు. అది గమనించిన క్వారీ నిర్వాహకులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో వారి దగ్గర నుంచి డ్రోన్ కెమెరాతో పాటు కత్తిని గుర్తించారు. వారి దగ్గర కత్తి ఎందుకుందో పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో సీజ్ అయిన క్వారీని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వర్క్ చేయిస్తున్నారని, అందుకే షూట్ చేశామని వారు చెప్పినట్టు తెలుస్తోంది. మరోపక్క ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని హత్య చేసేందుకు వారిని మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పంపారన్న ప్రచారం జరుగుతోంది. దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అన్నవరం క్వారీలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని హత్య చేయాలని అనుచరులను పంపించారని, వెంటనే ఆయన అరెస్ట్ చేయాలంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ బస్ స్టేషన్ను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బస్టాండులో ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. పెరిగిన మహిళా ప్రయాణికులకు అనుగుణంగా సౌకర్యాలపై ఆర్టీసీ అధికారులతో సమీక్ష జరిపారు. మహిళల భద్రత దృష్ట్యా తోపులాట లేకుండా క్యూలైన్ పాటించేలా చూడాలని సూచించారు. మహిళలు ఉచిత బస్సు సౌకర్యం తిరుమల కొండపై వరకు పొడిగించామని ఆర్టీసీ చైర్మన్ నారాయణ తెలిపారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ నుంచి గంజాయి అక్రమ రవాణా ఆగటం లేదు. పోలీసుల కళ్లుగప్పి చెక్పోస్టులు దాటుకుంటూ సరుకు కిందికి దించేస్తున్నారు స్మగ్లర్స్. తాజాగా అనకాపల్లి జిల్లా మాడుగుల సమీపంలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. శంకరం పంచాయతీలోని బొడ్డరేవు సమీపంలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో 3 కోసం గాలిస్తున్నారు. అనకాపల్లి జిల్లా రైవాడ జలాశయం వరద నీరు పోటెట్టడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైవాడ జలాశయం పూర్తిస్థాయి 114 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 113 మీటర్లకు చేరుకుంది. దీంతో ముందస్తు చర్యలు తీసుకున్న అధికారులు జలాశయం నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో మిస్ వరల్డ్ ఓపెల్ సుచాత చువాంగ్ శ్రీ మిస్ ఏషియా కృష్ణా గ్రావిడేజ్ సందడి చేశారు. గుడ్లవల్లేరు మండలం డోకిపరు గ్రామంలో సుధారెడ్డి ఫౌండేషన్, మెగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. గ్రామీణ మహిళల ఆరోగ్య రక్షణ కోసం సుధారెడ్డి చేస్తున్న కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. గణేష్ ఉత్సవాల మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈసారి గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని సూచించారు. ఆర్ఎండ్బి, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్, హెల్త్, విద్యుత్ అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు, నిమజ్జనంపై 3 దశల్లో సమీక్ష చేసుకోవాలని చెప్పారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడేలా అందరి సహకారంతో ఉత్సవాలు జరగాలని మంత్రి పొన్నం తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో రేవు పార్టీ కలకలం రేపింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన వేజు సుబ్బారావు బర్త్డే వేడుకల సమయంలో పోలీసులు రైడ్ చేశారు. పెద్ద పెద్ద సౌండ్స్ రావడంతో స్థానికుల ఫిర్యాదుతో తనిఖీలు చేశారు. ఓ గెస్ట్ హౌస్లో రేవు పార్టీ చేస్తుండగా 23 మంది పురుషులు, 3 యువతులను అదుపులోకి తీసుకున్నారు. బెజవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు చేశారు. మొత్తం 20 బృందాలతో 40 హోటల్స్, బేకరీల్లో తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. మొత్తం 39 చోట్ల శాంపిల్స్ సేకరించారు అధికారులు. 13 హోటల్స్కు శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ చేయాలని నోటీసులు జారీ చేశారు. 13 హోటల్స్, బేకరీలపై కేసులు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 100 కిలోల నిల్వ మాంసం, బేకరీ ఫుడ్ను అధికారులు డిస్ట్రాయ్ చేశారు. భారత్ చైనా సంబంధాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక నివాసం సెవెన్ లోక్ కళ్యాణ్ మార్గులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని సాదరంగా ఆహ్వానించారు. ఇది కేవలం ఒక సాధారణ టీ సమావేశం మాత్రమే కాదు, అత్యంత కీలకమైన దౌత్య సమావేశమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2 దేశాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీకి చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెలలో చైనాలో పర్యటించనున్నట్టు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన భేటీ అయ్యారు. చైనా, భారత్ మధ్య గాల్వాన్ ఘటన తర్వాత ఉద్రిక్తతల్ని తగ్గించడం, ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం పునరుద్ధరణతో పాటు అమెరికా సుంకాల ప్రభావంపై చర్చించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై ఒక్క పేరుపై పోటీ చేయడానికి నిర్ణయించడం ప్రజాస్వామ్యంలో పెద్ద విజయమని ఖర్గే అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు ప్రతిపక్షాలు ఏకమై అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాయని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ పక్ష నేతలు, ఎంపీలను కలిశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని కోరారు. కలిసిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ఏఐడీఎంకే ఎంపీలు ఉన్నారు. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. దీంతో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణం అనుకూలంగా లేనందున ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల దాదాపు 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడ్డట్టు అధికారులు పేర్కొన్నారు. పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. వరదల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలని సూచించాయి. మరోవైపు భారీ వరదలకు రైలు పట్టాలు నీట మునిగిపోవడంతో ముంబై లోకల్ రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ బాలనటిగా అవార్డు గెలుచుకున్న సుకుమార్ కుమార్తె సుకృతిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. గాంధీ తాత చెట్టు చిత్రంలో ప్రదర్శించిన అద్భుత నటనకు గాను సుకృతి జాతీయ పురస్కారం అందుకుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని మణికా విశ్వకర్మ కైవసం చేసుకున్నారు. జైపూర్ వేదికగా జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. 2024 మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘ మణికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ ఏడాది నవంబర్లో థాయిలాండ్లో జరిగే 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున మణిక ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ పోటీల్లో యూపీకి చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్గా, మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్గా నిలిచారు. హర్యానా భామ అమిషి కౌశిక్ 3వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.